వన్ పీస్ చాప్టర్ 1153 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం కింగ్ హరాల్ యొక్క బ్యాక్ స్టోరీని చూడబోతున్నాం. అలాగే లోకి యొక్క పాస్ట్ ని కూడా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఇట్ వాస్ టూ డార్క్. అసలు నిజం చెప్పాలంటే నేను వన్ పీస్ లో మన సాంజీ యొక్క చైల్డ్హుడ్ బ్యాక్ స్టోరీ, ఇంకా మన రాబిన్ యొక్క చైల్డ్హుడ్ బ్యాక్ స్టోరీ చూసి అసలు ఇంతకన్నా డార్క్ చైల్డ్హుడ్ ఎవరిది ఉండదు అని నేను అనుకున్నా. బట్ గైస్, ఐ ఆమ్ రాంగ్. మన లోకి యొక్క బ్యాక్ స్టోరీ చాలా డార్క్ గా ఉంది. నేను ఇది మాటల్లో చెప్పలేను, మీరే ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెషే వీడియో, కానీ అంతకన్నా ముందు యు గైస్ హ్యావ్ టు హియర్ దిస్ స్టోరీ. ఈ కథ ఒక తండ్రి గురించి, ఈ కథ ఒక కొడుకు గురించి. తన సొంత కుమారుడు తనకన్నా ఎక్కువ ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని తెలిసి ఆ ప్రేమని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ స్టోరీ, ఇట్ ఈస్ ఎ వార్ బిట్వీన్ ఈగో అండ్ డివోషన్. ఇది ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ఈ కథలో ఆ తండ్రే అసలైన దానవుడు. తన పేరే హిరణ్యకశిపుడు అండ్ తనకి పుట్టిన ఆ కొడుకు పేరే ప్రహ్లాద. జస్ట్ మన ప్రహ్లాద విష్ణు పేరు చెప్పినందుకే తన తండ్రి తనకి టార్చర్ పెట్టిండు అండ్ హీ పనిష్ హిమ్ అండ్ హీ ట్రై టు కిల్ హిమ్. అసలంతా టార్చర్ పెట్టిన తర్వాత కూడా తన తండ్రి అడుగుతాడు, ఇంతకీ నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు రాడే అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన ప్రహ్లాద ఏం చెప్తాడు తెలుసా, నా దేవుడు ఎక్కడైనా ఉంటాడు, అందులోనూ ఉన్నారు. అండ్ దట్స్ హౌ తన భక్తుల్ని కాపాడుకోవడానికి స్వయంగా తన దేవుడే దిగి వచ్చిండు. ఈ ఆసమ్ స్టోరీని మీరు కూడా చూడాలనుకుంటే గెట్ రెడీ గైస్. నెక్స్ట్ మంత్ జూలై 25th ఈ మూవీ ఇండియా వైడ్ గా మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవబోతుంది. మూవీ నేమ్ వచ్చేసి మహా అవతార్ నరసింహ, ప్రెజెంటెడ్ బై హంబలి ఫిలిమ్స్. సో డెఫినెట్లీ థియేటర్స్ లోకి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ ఎ ఆసమ్ మూవీ. అండ్ స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కి ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఉంది. అదేంటంటే మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఉంది బుక్ మై షోది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. అక్కడ మీరు మహా అవతార్ నరసింహ ఫిలిం అయితే చూసుకోవచ్చు. మూవీ పేరు అదే. అండ్ కింద చూస్తే మీకు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి ఆ ఫోటో అండ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇస్తే మన తెలుగు యానిమే గిల్ తరపు నుంచి 5 లక్కీ విన్నర్స్ కి క్రంచీరోల్ అకౌంట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఒకవేళ మీకు కూడా ఫ్రీ క్రంచీరోల్ అకౌంట్ కావాలంటే మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతటితో ఆ స్పాన్సర్ వీడియో అయిపోయింది. అసలు నేను లిటరలీ ఊహించలే నా ఫస్ట్ స్పాన్సరే ఒక మూవీదే ఉండిద్దని. దట్స్ క్రేజీ. బట్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కింగ్ హరాల్ యొక్క చైల్డ్హుడ్ ని చూపిస్తారు. పక్కన మీరు డారీ బ్రాగిని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు వాళ్ళ చైల్డ్హుడ్ ని మన కింగ్ హరాల్ తోనే షేర్ చేసుకున్నారనమాట. ఇక్కడ మన కింగ్ హరాల్ ఒక ప్రిన్స్, దానికి పైగా తను ఏన్షియంట్ జైంట్ డీమన్ బ్లడ్ ని ఇన్హెరిటెడ్ చేసి పుట్టాడు. అందుకనే తన్ని ఎవ్వరు ఏమి అనేవారు కాదు. తనకి చిన్నప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇక్కడ వీళ్ళందరూ ఇస్తున్న ఆ ప్రిన్స్ ట్రీట్మెంట్ చూసి మన హరాల్ తను చాలా స్పెషల్ అని అనుకుంటాడు. ఇంకింతటితో మన హరాల్ యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అయిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హరాల్ యొక్క యూత్ ని చూపిస్తారు. ప్రస్తుతం మన హరాల్ ఒక ఐలాండ్ టు ఇంకో ఐలాండ్ ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. అంటే ఒక ఐలాండ్ కి వెళ్తున్నాడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు, వేరే ఐలాండ్ కి వెళ్తున్నాడు. ఇదే జరుగుతుంది. అండ్ ఇది మొత్తం మన హరాల్ కి ఇప్పుడు చాలా బోరింగ్ గా ఉండిద్ది. ఎందుకంటే మన ఎల్బాఫ్ లో స్ట్రాంగెస్ట్ వారియర్స్ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ అయ్యిద్ది. కానీ ఇక్కడ ఈ మనుషుల యొక్క ప్రపంచం చాలా చిన్నగా ఉండిద్ది. మనుషులు ఒక బొమ్మల్లాగా ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్ కూడా కాదు అని చెప్పి మన హరాల్ ఇక్కడ అంటూ ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే తను మనుషుల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. ఇంకిలాగే తన జర్నీలో తన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేది ద కింగ్డమ్ ఆఫ్ బండ్. ఈ ఐలాండ్ లో ప్రస్తుతం ఒక ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్ లో మెయిన్ స్పాట్ లైట్ ఇంకెవరిదో కాదు, ఒక జైంట్ ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక జైంట్ కిందున్న మనుషుల్ని భయపెడుతుంటే కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకొంతమంది భయపడి పారిపోతున్నారు. ప్లస్ ఈ సీన్ ని దూరం నుంచి మన కింగ్ హరల్ కూడా చూస్తాడు. తనకి చాలా కోపం వచ్చింది. ఒక చిన్న హ్యూమన్ ఒక జైంట్ ని ఎలా కంట్రోల్ చేస్తాడు, అసలు వీళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మన హరాల్ ఆ ఐలాండ్ కి వచ్చేసి ఆ ఐలాండ్ ని డిస్ట్రాయ్ చేసి ఈ అమ్మాయిని రెస్క్యూ చేసి షిప్ లో కేసుకొని ఇక్కడ నుంచి సేల్ చేసేస్తాడు. ఇది లిటరల్లీ చాలా స్పీడ్ లో జరిగింది అనమాట. వాళ్ళు వచ్చారు, సిటీని డిస్ట్రాయ్ చేశారు, ఈ అమ్మాయిని పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం చూసి ఈ అమ్మాయికి కూడా ఏం అర్థం కాదు. అప్పుడు మన కింగ్ హరాల్
చెప్తాడు, భయపడమాక, నేను నిన్ను సేవ్ చేయడానికి వచ్చా, ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న ఏడా వెంటనే వచ్చి చంప మీద లాగేసి ఒకటి కొట్టిద్ది. దెబ్బకు మన కింగ్ హరల్ కూడా షాక్ అయిపోతాడు. తన రియాక్షన్ బి లైక్, హా నేనేం చేశానని చెప్పి తను షాక్ అయిపోతాడు. అసలు ఇది చూసి మన కింగ్ హరల్ యొక్క క్రూ మేట్స్ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే తను ఒక లిటరల్లీ కింగ్ బ్రో, ఎల్బఫ్ యొక్క కింగ్ తను కొట్టింది. అసలు మనోడిని ఇప్పటి వరకు ఎవరు అసలు టచ్ కూడా చేయలేకపోయారు, ఎవరు తన అలా కొట్టలేకపోయారు. ఇది ఫస్ట్ టైం. పైగా మన ఏడా వాళ్ళందరికి చెప్పిద్ది, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, షిప్ ని వెనక్కి తిప్పండి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, మీరు అసలే అక్కడ చాలా డిస్ట్రక్షన్ చేశారు, మేబీ ఎవరైనా గాయపడ్డారేమో అని చెప్పి తను ఇక్కడ అంటూ ఉండిద్ది. ఆ మాట వినిన వెంటనే మన కింగ్ హరాల్ చెప్తాడు, నువ్వు చాలా క్రేజీగా ఉన్నావు పిల్ల, ఇప్పుడే నిన్ను కాపాడితే మళ్ళీ నువ్వు ఆ ప్యూని డాల్ కింగ్డమ్ కి వెళ్తానని అంటున్నావు ఏంటి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే ముందున్న ఏడా, మూసుకోరా, ఇది మొత్తం నీ వల్లే జరిగిందని చెప్పి మన హరాల్ని ఇంకో 4 దెబ్బలు కొట్టిద్ది అన్నమాట. మనోడు లిటరల్లీ ఇక్కడ దెబ్బలు తింటున్నాడు. అది చూసి మన క్రూ కూడా కంగారు పడిపోయింది. కానీ మన ఏడా వాళ్ళందరికీ ట్రూత్ రివీల్ చేసి చెప్పిద్ది, నిజానికి అక్కడ తను ఒక స్లేవ్ అయితే కాదు, అది తన జాబ్. ఒక రోజు తను చావు బ్రతుకుల్లో ఉంటే ఈ హ్యూమన్సే తన్ని కాపాడారు, దానికి పైగా తనకి ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తిను ఒక సర్కస్ లో పనిచేస్తానని చెప్పి తను అక్కడ వర్క్ చేస్తుంది. అలాగైనా వాళ్ళ ఈ రుణం తీసుకుందాం, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పి మన ఏడా అనుకుంటుంది అనమాట. బట్ మన కింగ్ హరాల్ మొత్తం తప్పుగా అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి మొత్తం డిస్ట్రాయ్ చేసేసాడు. అందుకనే ఇక్కడ మన ఏడా ఏడుస్తూ మన కింగ్ హరాల్ కి చెప్పిద్ది, లిటిల్ డాల్సా, నువ్వు వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తున్నావు, కానీ నువ్వు ఇది గుర్తు పెట్టుకో, యు ఆర్ నాట్ ఏ స్పెషల్. ఏదో ఫెయిత్ యొక్క లక్ వల్ల నువ్వు కొంచెం బిగ్ గా అండ్ స్ట్రాంగ్ గా మారావు తప్ప యు ఆర్ నాట్ ఏ స్పెషల్. నిజం చెప్పాలంటే నీలాంటి జైంట్ వల్లే మిగతా జైంట్స్ అందరూ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు వెళ్తారు వితౌట్ రీజన్ సిటీస్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు, దాని వల్ల ప్రస్తుతం ఈ ప్రపంచం మొత్తం జైంట్స్ అందరినీ హేట్ చేస్తుంది. ఈ విషయం నీకు తెలుస్తుందా అని చెప్పి తను కింగ్ హరల్ ని అడిగిద్ది. ఇక్కడ మన కింగ్ హరల్ కూడా ఆ దెబ్బలు ఆ తిట్లు తినిన తర్వాత తన్ని తిరిగి ఆ ఐలాండ్ లో వదిలడానికి ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళి ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజల్ని హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు కింగ్ హరల్ ని చూసుకోవచ్చు, మిగతా వాళ్ళని తిడుతూ ఉంటాడు అనమాట, మీరు కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయండి అని. అండ్ ఫైనల్లీ వీళ్ళందరూ ఏదైతే డిస్ట్రాయ్ చేశారో అది మొత్తం తిరిగి బిల్డ్ చేసేస్తారు. ఇక్కడ మన కింగ్ హరల్ అనుకుంటాడు, ఈ హ్యూమన్స్ చాలా వెరైటీగా వాళ్ళ యొక్క ఇళ్ళని కట్టుకున్నారు, ఇది నాకు నచ్చింది, నేను కూడా ఎల్బఫ్ లో ఇదే చేస్తానని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన ఏడా చెప్పిద్ది, ఇప్పుడు మనం అన్ని పనులు చేసేసాం కానీ ఒక పని చేయలేదు కింగ్ హరల్ అని చెప్పి తను కింగ్ హరల్ చేత సారీ చెప్పించిద్ది. బ్రో దిస్ ఈస్ క్రేజీ. ఈ మనిషి ఇందాక వరకు ప్రైడ్ లో మునిగిపోయాడు, అలాంటిది ఒక అమ్మాయి చెప్పిందని చెప్పి మనోడు ఇప్పుడు సారీ చెప్తున్నాడు. బ్రో లిటరల్లీ ఒక అమ్మాయి కోసం మనోడు ఎంతలా మారిపోయాడు. చాప్టర్ స్టార్టింగ్ లో సిగ్మా మేల్ లాగా ఉండే మన కింగ్ హరల్ ఇప్పుడు పోకిలా మారిపోయాడు. ఇక్కడ చిన్న పిల్లలతో మాట్లాడుతూ తను నికా డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మన ఏడా ఇక్కడ కింగ్ హరల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిద్ది, ఈ ప్రపంచం మొత్తం చాలా అందంగా ఉండిద్ది, నువ్వు ఎంతకైతే చూస్తావో అది అంత అందంగా మారుతూ వెళ్ళిద్ది, అందుకనే నువ్వు దేన్ని డిస్ట్రాయ్ చేయకూడదు కింగ్ హరల్ అని చెప్పి తనకి చెప్పిద్ది. దాని తర్వాత మనకి ఏడా యొక్క బ్యాక్ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మన ఏడా సౌత్ బ్లూ లో ఉన్న సమ్ ఐలాండ్స్ లో పుట్టింది అనమాట. ఈ విషయం తెలిసి మన కింగ్ హరల్ చెప్తాడు, అయితే నువ్వు ఆ రెడ్ సోక్ సర్పెంట్ ని దాటి ఇక్కడికి వచ్చావా అని చెప్పి తను సర్ప్రైజ్ అవుతాడు. ఇక్కడ తను ఆ రెడ్ సోక్ సర్పెంట్ అని మెన్షన్ చేశాడు కదా, ఇది ఏంటిదో కాదు, రెడ్ లైన్. ఇలా సర్పెంట్ అనే మాట ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది మన డారీ బ్రాగీ వల్ల. వీళ్ళు మన రెడ్ లైన్ ని యాజ్ ఏ సర్పెంట్ లాగా మెన్షన్ చేశారు. అప్పటి నుంచి మన వన్ పీస్ కమ్యూనిటీలో చాలా థీరీస్ అయితే ఉన్నాయి. ఆ రెడ్ లైన్ ఒక పెద్ద సర్పెంట్, చనిపోయిన తర్వాత ఆ సర్పెంట్ యొక్క బాడీ అలా మారిపోయింది, మన ఈమో ఏదో చేశాడని చెప్పి చాలా థీరీస్ చాలా మంది చెప్పారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మీరు కూడా ఈ రెడ్ లైన్ ని ఏదో సర్పెంట్ అని అనుకుంటున్నారా? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ప్రస్తుతం ఏడాతో టైం స్పెండ్ చేస్తూ మన కింగ్ హరల్ చాలా విషయాలు తెలుసుకున్నాడు అనమాట. అంటే ఒకప్పుడు మనోడు వార్స్ అని చెప్పి ప్రపంచాన్ని ఒక విధంగా చూసేవాడు, కానీ ఇప్పుడు ఆ చిన్న మనుషుల యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఆర్కిటెక్ట్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, ఇది మొత్తం తను చూడడం స్టార్ట్ చేశాడు. దాంతో ఇది మొత్తం మన ఎల్బఫ్ లో కూడా అప్లై చేయడానికి తను వెంటనే ఎల్బఫ్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆబ్వియస్లీ తనతో పాటు ఈసారి మన ఏడాని కూడా తను తీసుకెళ్తాడు. ఇంకా దీని తర్వాత మనకి 150 years ఫ్యూచర్ లోకి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన ప్రిన్స్ హరల్ ఇప్పుడు ఒక కింగ్ హరల్ లా మారిపోయాడు. ఇక్కడ
ఇక్కడ తను చెప్తాడు, యాజ్ ఏ కింగ్ నేను ఇప్పుడు కొత్త రూల్స్ ని తేబోతున్నాను, మనం ఈ ఎల్బఫ్ మొత్తాన్ని మార్చబోతున్నాం. సింపుల్ గా చెప్పాలంటే నేను ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరిగి ప్రతి కంట్రీతో ఎల్బఫ్ కి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నా. అలాగే మనం ప్రతి కంట్రీతో ట్రేడింగ్ కూడా చేయాలి. యాజ్ ఏ కింగ్ మన కింగ్డమ్ ని బాగా చూసుకోవడం, దాన్ని అభివృద్ధి చేయడం అది నా బాధ్యత అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. దీనికి రీజన్ ఏంటిదో మీ అందరికి తెలిసిందే, వీళ్ళందరూ మర్సనరీస్ బ్రో, డబ్బులు తీసుకొని ఏ పనైనా వీళ్ళు చేస్తారు. అలాంటిది ఇప్పుడు మన కింగ్ హరల్ వచ్చి వీళ్ళ జీవితాలని మారుద్దామని ట్రై చేస్తున్నాడు. ఇది చూసి వాళ్ళందరూ ఎలాగో షాక్ అవుతారు, కానీ కొంతమంది తన్ని అప్రిషియేట్ చేస్తారు, ఇంకొంతమంది తన్ని అడుగుతారనమాట, నువ్వైతే ఇప్పుడు డిస్ట్రక్షన్ చేయను ఆపేస్తావని అంటున్నావు, కానీ నీ ఫ్రెండ్స్ డారీ బ్రోగి సంగతి ఏంటి, వాళ్ళు ఆపుతారా డిస్ట్రక్షన్ చేయడం అని చెప్పి మన కింగ్ హరల్ ని వాళ్ళు అడుగుతారు. ఆ మాట విని మన కింగ్ హరల్ చెప్తాడు, వాళ్ళు నా చిన్నప్పుడు స్నేహితులు, నేను చెప్తే వాళ్ళు నా మాట వింటారు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి తను అంటాడు. ఇది మొత్తం చూసి మన ఎల్డర్స్ కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, అరే వీడు మనోడేనా, ఇంతలా మారిపోయాడేంట్రా, వీడికేం జరిగింది అని చెప్పి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. బట్ మన కింగ్ హరల్ మాత్రం తను ప్రామిస్ చేసినట్టే ప్రపంచం మొత్తం తిరిగి తన కల్చర్ ని కూడా అక్కడ ప్రమోట్ చేసేవాడు, అందరితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు. అండ్ ఇలాగే టైం పాస్ అవుతూ 81 ఇయర్స్ అయిపోతాయి. 81 ఇయర్స్ తర్వాత మన కింగ్ హరల్ కి మొదటి కొడుకు పుడతాడు, తనే మన హజరుద్దీన్. ఇది చూసి ఎల్బఫ్ లో ఉన్న ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అనుకుంటారు, ఫైనల్లీ మనకు ఒక ప్రిన్స్ దొరికాడు, ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మొత్తం సెట్ అని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇక్కడ మన కింగ్ హరల్ కూడా అనౌన్స్ చేస్తాడు, నేను ఇంకా ఏడాని పెళ్లి చేసుకోబోతున్నానని. కానీ అప్పుడే ఎల్బఫ్ లో ఉన్న పెద్దలు చెప్తారు, నువ్వు ఇలా తన్ని పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి లోపల ఏన్షియంట్ జైంట్ బ్లడ్ అయితే లేదు, అందుకనే మేము తన్ని యాజ్ ఏ క్వీన్ గా యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే ఎల్బఫ్ లో ఉన్న రాయల్ ఫ్యామిలీ మాత్రమే ఎన్నో సంవత్సరాల నుంచి ఏన్షియంట్ జైంట్ బ్లడ్ ని క్యారీ చేసుకుంటూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు నువ్వు బయట నుంచి వచ్చిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ లెగసీని క్యాన్సిల్ చేస్తానంటే మేము ఒప్పుకోము, నువ్వు నీ పూర్వీకులకి ఏ సమాధానం చెప్తావు అని చెప్పి వీళ్ళందరూ అంటారు. దాంతో మన కింగ్ హరల్ దగ్గర వేరే దారి లేకపోయేసరికి తను ఏడా దగ్గరికి వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దానికి తను కూడా ఒప్పుకునిద్ది, సర్లే మీ ఆచారం కదా, సో అలాగే కానిచ్చుకో అని చెప్పి తను అనిద్ది. దాని తర్వాత మన ఏడా హజరుద్దీన్ ని తీసుకుని ఎల్బఫ్ లో ఉన్న ఒక స్మాల్ విలేజ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి తను అక్కడే ఉండిద్ది. ఇంకా రెండో వైపు మన కింగ్ హరల్ క్యాసిల్ కి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక అమ్మాయిని తీసుకొని వస్తారనమాట. ఈ అమ్మాయి మన ఎల్బఫ్ లోనే ఉండిద్ది. తిన దగ్గర కూడా ఏన్షియంట్ జైంట్ ప్యూర్ బ్లడ్ అయితే ఉంది, అందుకనే మన ఎల్డర్స్ తిన్ని పెళ్లి చేసుకో నువ్వు అని చెప్పి మన కింగ్ హరల్ కి చెప్తారు. దాంతో మన కింగ్ హరల్ దగ్గర కూడా వేరే ఆప్షన్ లేకపోయేసరికి సరే అని చెప్పి తను కూడా ఒప్పుకుంటాడు. దాంతో మన ఆస్ట్రిడ్ ఇప్పుడు ఎల్బఫ్ యొక్క కొత్త క్వీన్ లా మారిపోయింది. తను క్వీన్ గా మారిన వెంటనే క్యాసిల్ మొత్తాన్ని మార్చేసిద్ది అనమాట. అంటే తను జాతకాలు చెప్పేది ఇంతకు ముందు, అందుకనే ఇప్పుడు ప్రతిదీ మార్చి ప్రతిదీ వాస్తుతో పాటే ఉండాలి, ప్రతిదీ సింక్ అవ్వాలని చెప్పి తను ప్లేసెస్ ని కూడా మార్చేసింది రాగానే. పైగా లిటరల్లీ కింగ్ హరల్ దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను బాగా చూసుకుంటా, నువ్వు ఆ అమ్మాయిని ఆ కొడుకుని మర్చిపో, నాతోనే ఉండు అని చెప్పి తను అనిద్ది. అండ్ మన ఆస్ట్రిడ్ యొక్క ఫ్యామిలీ కూడా ఎల్బఫ్ లో ఒక ఫేమస్ ఫ్యామిలీ అన్నమాట. అంటే రాయల్ ఫ్యామిలీ తర్వాత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళదే. సో అందుకనే తనకు ఒక హార్స్ కూడా యాజ్ ఎ గిఫ్ట్ ఇస్తారు. ఇది లక్కీ హార్స్ అంట. మీరు కింద కూడా చూసుకోవచ్చు, దీనికి టోటల్ 8 లెగ్స్ ఉన్నాయి బ్రో, లిటరలీ 8 లెగ్స్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఎవరైనా ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ చూసి ఈ అమ్మాయి చాలా మంచిది అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ గైస్ నో, మీరు ఇలా అనుకోమాకండి. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెండో రోజు తిను ఏం చెప్పిద్దో తెలుసా, క్యాసిల్ లో ఉన్న గోల్డ్ మొత్తం నా రూమ్ లోకి తెచ్చి పెట్టండి అని చెప్పి తను సైనికులకి ఆర్డర్స్ ఇచ్చిద్ది. వాళ్ళందరూ అడుగుతారు దేనికి మ్యామ్ అని చెప్పి, తను చెప్పిద్ది నేనే ఇప్పుడు క్వీన్, నా మాట మీరు వినాల్సిందే అని చెప్పి ఆ గోల్డ్ మొత్తం తీసుకుని తన రూమ్ లోనే పెట్టుకునిద్ది. ఇప్పుడు అంత గోల్డ్ ని తన రూమ్ లో పెట్టుకుని ఏం చేసిద్దో నన్నైతే అడగమాకండి, నాకు తెలీదు, మన ఓడా సెన్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా రెండో వైపు మన కింగ్ హరాల్ మాత్రం ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటాడు. ఇలాగే టైం పాస్ అవుతూ 70 ఇయర్స్ అగోకి వెళ్తాం, అంటే 10 ఇయర్స్ ఫ్యూచర్ కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రెజెంట్ టైమ్ లైన్ లో మన కింగ్ హరల్ చాలా ఫేమస్ అయిపోయాడు, తను చాలా దేశాలు తిరిగేశాడు. ఇది మొత్తం చూసి ప్రపంచం కూడా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో సముద్రంలో ట్రావెల్ చేయాలంటే నావిగేషన్ ఉండాలి, కానీ అప్పట్లో నావిగేషన్ సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్ కాదు. కానీ ఎల్బఫ్ యొక్క వారియర్స్ ఈజీగా తిరిగేవారు. సో అందుకనే వీళ్ళందరూ చాలా క్యూరియస్ గా ఉండేవారు అనమాట. అది చూసి మన కింగ్ హరల్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇదొక స్టార్ పోల్ సిస్టమ్, ఇది ఒకే డైరెక్షన్ లోనే ఉండిద్ది, సో దాని వల్ల మేము ఈజీగా ట్రావెల్ చేయగలం అని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
సింపుల్ గా చెప్పాలంటే కంపాస్ చూపిస్తున్నాడు అనమాట. అండ్ ప్రపంచం మొత్తం తిరిగిన తర్వాత మన కింగ్ హరల్ ఎల్బఫ్ కి వచ్చి తన స్టోరీస్ మొత్తం ఎల్బఫ్ లో ఉన్న పీపుల్స్ కి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను నెప్ట్యూన్ పేరు కూడా మెన్షన్ చేస్తాడు, కానీ అప్పుడే నెప్ట్యూన్ పుట్టాడు. సో ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత ఇలాగే టైం వెళ్తూ 63 ఇయర్స్ ముందుకు వెళ్తాం అనమాట. ఇంకిక్కడే మన ఎల్బఫ్ యొక్క సెకండ్ ప్రిన్స్ బోర్న్ అవుతాడు. తన పేరే లోకి. తన కొడుకు పుట్టాడని తెలిసిన వెంటనే వాళ్ళ అమ్మ అడిగిద్దన్నమాట, నేను మా బిడ్డని చూడాలని చెప్పి. కానీ చూసిన వెంటనే తను భయపడిపోయింది. ఎందుకంటే మన లోకి యొక్క కళ్ళు కొంచెం వీడగా ఉంటాయి. అది చూసి తన సొంత అమ్మే భయపడిపోయింది. తను చెప్పిద్ది, అది ఎవరు, ఆ థింగ్ నా కొడుకు కాదు, అది ఒక మాన్స్టర్, అది ఒక డీమన్ అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇక్కడ క్యాసిల్ కార్డ్స్ కూడా తన్ని శాంతించడానికి ట్రై చేస్తారు, కానీ తను వినదు. తను వెంటనే లోకిని పట్టుకుని చెప్పిద్ది, మీరందరూ కింగ్ హరల్ కి చెప్పండి, తన కొడుకు పుట్టడమే చనిపోయి పుట్టాడు. అసలు మీరే చూడండి, ఇదొక కరెస్ట్ చైల్డ్, ఇదొక మాన్స్టర్, ఇలాంటి థింగ్ బ్రతుకుండకూడదు అని చెప్పి తను మన లోకిని పుట్టడమే, జస్ట్ అలా పుట్టాడో లేదో తన్ని పట్టుకొని పైనుంచి ఇసిరేసిద్ది. అండ్ మన రైటర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు, మన ఎల్బఫ్ యొక్క ప్రిన్స్ ఫస్ట్ టైం తన చేతుల్ని ఆకాశం వైపుకి చాపినప్పుడు తన చేతుల్ని పట్టుకోవడానికి కూడా ఎవ్వడు అక్కడ ముందుకు రాలేదు అని చెప్పి తను అంటాడు. అండ్ ఇక్కడే నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలని అనుకుంటున్నా. ఐ థింక్ మీ అందరికి ఈ విషయం తెలీదు. మన ప్రపంచంలో బిగ్గెస్ట్ రిజెక్షన్ ఏంటిదో తెలుసా? ఇదే. ఒక బేబీ పుట్టిన వెంటనే వాళ్ళ సొంత అమ్మ తన్ని యాక్సెప్ట్ చేయదు చూడండి, అదే ఈ ప్రపంచంలో ద బిగ్గెస్ట్ రిజెక్షన్. ఆఖరికి మన హజరుద్దీన్ పుట్టినప్పుడైనా మన కింగ్ హరల్ ఉన్నాడు, వాళ్ళ మదర్ ఉంది. మన కింగ్ హరల్ తన బిడ్డ చేయి పట్టుకున్నాడు, కానీ ఇప్పుడు తన పక్కన ఎవ్వరూ లేరు. ఇక్కడ కింగ్ హరల్ కూడా కింగ్డమ్ లో లేడు. అండ్ ఈ ప్యానెల్ లో కూడా మీరు చూసుకోవచ్చు, మన లోకిని పైనుంచి పడేస్తే ఇక్కడ మన లోకి పైనుంచి అండర్ గ్రౌండ్ వైపుకి పడిపోతాడు. ఇది చూసి ఆ గాడ్స్ కూడా షాక్ అయిపోతారు. బట్ కింద ఇసిరేసిన తర్వాత కూడా మన లోకి మాత్రం బ్రతికే ఉంటాడు. తను ఒక బీస్ట్ ని చంపేసి ఆ ఎల్బఫ్ యొక్క ట్రీ ఉంది కదా, దాన్ని క్లైమ్ చేస్తూ ఉంటాడు పైకి వెళ్ళడానికి. లిటరల్లీ మనోడు పుట్టడమే పవర్ఫుల్ గా పుట్టాడు, అది మన అందరికి తెలిసిందే. ఇంకా రెండో వైపు మన క్వీన్ యొక్క హెల్త్ మొత్తం పాడైపోయింది అనమాట. నేను ఇక్కడ ఉండను, నేను రెండో చైల్డ్ ని కూడా బేర్ చేయను అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకా దాని కొన్ని సంవత్సరాల తర్వాత తను ఒక డిసీజ్ వల్ల చనిపోయింది, అది వేరే విషయం. రెండో వైపు మన కింగ్ హరల్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటాడు. అంటే తను ఏ పని చేయడానికి వెళ్ళినా గవర్నమెంట్ వాళ్ళు అడ్డుపడుతున్నారు అనమాట. ఇంక ఇలాగే కొన్ని రోజులు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం ఏడాని ఇంకా హజరుద్దీన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన ఎడా చెప్పిద్ది, ఇంతకీ నీ లిటిల్ బ్రదర్ ని నువ్వు చూడాలని అనుకుంటున్నావా అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన హజరుద్దీన్ చెప్తాడు, వాడు నా లిటిల్ బ్రదర్ ఏంటి, నేను వాడిని యాజ్ ఎ బ్రదర్ గా యాక్సెప్ట్ చేయను అని చెప్పి తను చిన్నప్పటి నుంచే అంటున్నాడు. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ ప్యానెల్ లో మనకి లోకి యొక్క సిలువెత్ ని చూపిస్తారు. ప్రస్తుతం మనోడు అండర్ వరల్డ్ లోనే ఉన్నాడు. ఇంక ఇక్కడ రైటర్ చెప్తాడు, ఇక నుంచి ఎల్బఫ్ లో ఏది జరిగినా సరే దానికి కారణం లోకి. ఎల్బఫ్ యొక్క క్వీన్ చనిపోయిందా, దానికి కారణం లోకి. క్వీన్ యొక్క ఫేవరెట్ గుర్రం చనిపోయిందా, దానికి కారణం లోకి. ఎల్బఫ్ కాలిపోయిందా, దానికి కారణం లోకి. ఇలా లోకి ఏది చేయకపోయినా దానికి కారణం లోకి అని చెప్పి లోకి మీద నెట్టేస్తున్నారు. లిటరలీ తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజెక్షన్ బ్రో. తన ప్రేమని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బిగ్ బామ్ వాళ్ళ కూతురు తను రిజెక్ట్ చేసింది, ఐ థింక్ మీకు గుర్తుండిద్ది. సేమ్ ఇలాగే తన బ్రదర్ కూడా తన్ని రిజెక్ట్ చేశాడు, తన ఫాదర్ రిజెక్ట్ చేశాడు, తన మదర్ రిజెక్ట్ చేసింది. ఎల్బఫ్ యొక్క పీపుల్స్ కూడా తన్ని రిజెక్ట్ చేశారు. తను ఎవరైనా యాక్సెప్ట్ చేసింది ఉందా అంటే మన లూఫీ మాత్రమే. తను నమ్మిన సన్ గాడే తన్ని యాక్సెప్ట్ చేశాడు. లోకి రిజెక్టెడ్ బై వరల్డ్ బట్ యాక్సెప్టెడ్ బై అవర్ లూఫీ. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ బ్రేక్ గైస్. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకోటి ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.